హాయ్ అస్సలం వాలేకుమ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. లాస్ట్ టైం మంచి కామెంట్స్ వచ్చినాయండి వీడియోస్కి, చాలా థ్యాంక్ యూ అండి. ఇవాళ ఒక మంచి బెస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ. అదేంటంటేనండి మటన్ కోఫ్తా రెసిపీ. మంచిగా క్లియర్గా చూపిస్తాను, అందులో ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు తెలుస్తాయి. చూడండి, మటన్ తీసుకోండి ఒక హాఫ్ కేజీ. నేను హాఫ్ కేజీ మెజర్మెంట్తో చూపిస్తున్నాను. మీరు పావు కిలో కావాలన్నా పావు కిలోది, కిలో కావాలన్నా కిలో మెజర్మెంట్. నేను హాఫ్ కిలో మెజర్మెంట్ చూపిస్తున్నా. అందులో పచ్చెనగపప్పు నేను ఒక గంట ముందు నానపెట్టేసుకున్నానండి. 100 గ్రాములు, హాఫ్ కేజీకి 100 గ్రాములు పచ్చెనగపప్పు నానపెట్టేసుకున్నాను. కొంతమంది పుట్నాలు వేసుకుంటారు, కొంతమంది పచ్చెనగపప్పు వేసుకుంటారు. మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ అందులో సిల్ అంటారండి, దాంట్లో చేసేవాళ్ళు. చాలా బాగుండేవి, పుట్నాలు వేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముందండి పచ్చెనగపప్పు వేసుకుంటున్నారు అందరూ. 2 లవంగాలు తీసుకోండి, ఒక చెక్క, 2 యాలుక్కాయలు. ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ నేను గరం మసాలా పౌడర్ వేస్తాను. అందుకనే నేను ఇవి స్పైసెస్ మాత్రం కొంచెం తక్కువ వేసేస్తాను. కొంచెం మిరియాల పౌడరు, మిరియాలు ఎప్పుడు పౌడర్ చేసి పెట్టుకోండి. మిరియాల పౌడరు మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్ మీద వేసుకుంటే కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకోండి మిరియాల పౌడరు. కొంచెం కసూరి మేతి తీసుకోండి. రెండు స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ, పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా. పచ్చిమిరపకాయలు 4. చాలా ఈజీ అండి మటన్ కోఫ్తా రెసిపీ. ఇందులో మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు, ఫ్రాన్స్తో కూడా చేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక చిటికెట్ పసుపు. గరం మసాలా అన్నాను కదండి, అదేనండి గరం మసాలా. అందులో ధనియాలు, లవంగా, చెక్క, గసగసాలు మొత్తం నేను రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ అది. అందులో మొత్తం ఉంటాయి కాబట్టి నేను స్పైసెస్ తక్కువ వేస్తాను. ఆల్రెడీ మొత్తం ఉంటాయి అందులో. కారం వేయనండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసేసాను, స్పైసెస్ కూడా ఉన్నాయి, అందుకనే కారం వేయట్లేదు నేను. ఇంకా అవసరం లేదు కారం. ఇది నువ్వుల నూనె అండి. ఇలాంటి వాటిల్లో కొంచెం ఫ్రై చేసేటప్పుడు నేను నువ్వుల నూనె వాడతాను. ఒకే ఆయిల్ ఎప్పుడు వాడనండి నేను. ఒక్కోసారి పల్లి నూనె తెచ్చుకుంటా, ఒక్కోసారి నువ్వుల నూనె వాడతాను, ఒక్కోసారి రిఫైన్డ్ ఆయిల్ వాడతాను. ఆయిల్స్ ఎప్పుడు మార్చి వాడాలండి, ఒకే ఆయిల్ మాత్రం వాడకూడదు. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉండిద్ది, కానీ మళ్ళీ నేను కావాలని మీకు టిప్స్ మధ్యలో చెప్తా ఉంటాను. నువ్వుల నూనె బ్రాండ్, ఇది బ్రాండ్ తెచ్చుకోండి, చాలా మంచిది. ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుండేది ఇది. ఇలాంటివి ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వేసాను నేను నువ్వుల నూనె. వేసి కొంచెం అవి మునిగేదాకా కొంచెం ఒక వాటర్ వేసుకోండి, 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకోండి. ఇంట్లో మీరు ట్రై చేయండి, చాలా బాగుండేది ఈ రెసిపీ. అందుకని మీకు వివరంగా మొత్తం చూపిస్తున్నా నేను. లిడ్ పెట్టేసేయండి. పక్కన నేను దోసకాయ పప్పు పెట్టేశానండి, ఆ రెసిపీ చూపించలేదు. దోసకాయ పప్పు మటన్ కోఫ్తా అనమాట ఇవాళ మా ఇంట్లో. ఒక 6 విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసేయండి. మటన్ కదండి, కొంచెం 6 విజిల్స్ వచ్చేటట్టు పెట్టేసేయండి. బాగా ఉడిపోయిద్ది, మెత్తగా అయిపోయింది 6 విజిల్స్ వస్తే. ఎప్పుడు మనం సిమ్ మీద పెట్టుకోవాలండి. ఏ వస్తువు అన్నా కూడా ఫుల్ మీద పెట్టకూడదు. ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం హైలో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసేయాలి. ఎందుకంటే మాడవు ఎక్కువ, లేకపోతే మాడిపోయి అందులో పప్పు ఉండేది కదా, మాడిపోయి పప్పు వాసన వచ్చేసేది, కోఫ్తా పాడైపోయింది అనమాట. ఏదన్నా కూడా అండి సిమ్ మీద మనం మెల్లిగా చేసుకుంటే వంట చాలా అద్భుతంగా ఉండిద్ది. ఫుల్ మీద పెట్టి తొందరగా అయిపోవాలంటే వంటలు బాగోవు. సిమ్ మీద పెట్టుకుంటే గ్యాస్ కూడా కలిసి వచ్చింది మనకి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. నేను సిమ్ మీద పెట్టాను 6 విజిల్స్కి. ముక్క కూడా చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో, స్పాంజీ లాగా అయిపోయింది. పప్పు మొత్తం ఉడికిపోయి చాలా బాగా ఉడికిపోయినాయి. చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నానండి, బాబు తెప్పించాడు ఇది.
దీని పేరు మీకు డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను, చూడండి. చాలా మంచిది, మిక్సర్ కన్నా ఇది చాలా మంచిదండి. తొందరగా స్పీడ్గా హెవీగా తొందరగా ఇది అమెజాన్లో తెప్పించుకున్న ఇది. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇలా చేసుకోండి, స్మాష్ చేసుకోండి. ఈ బ్లేడ్స్ మాత్రం చాలా కట్ అవుతాయండి, ఫింగర్స్ చాలా చూసి తీసుకోవాలి. ఇవి బ్లేడ్స్ మాత్రం మనకు సరిపోదంటే కొంచెం ఇంకా మెత్తగా చేసుకోవచ్చు మనం. నేను ఇంకోసారి మళ్ళీ వేసుకుంటున్నానండి కొంచెం ఇంకా మెత్తగా కావాలని. ఇటువైపు ఉంది మైనస్ బటన్ అండి, 2 బటన్స్ వస్తాయి దానిపైన, చూపిస్తాను. మైనస్ బటన్ ఒకటి ఉండిద్ది, అటువైపు 2 ప్లస్ బటన్స్ ఉంటాయి, అది స్పీడ్ వచ్చింది. ఇది మైనస్ అంటే ఇంకొంచెం స్లో వచ్చింది అనమాట. నేను మైనస్ బటన్లోనే తిప్పుతున్నాను, ఎందుకంటే మనకి అంత పేస్ట్ అవసరం లేదు, అందుకనే. అదిగోండి 2 చూపించాను కదా మీకు. ఇది హెవీ, అటువైపుది కొంచెం లో అనమాట. ఇది చాలా యూస్ఫుల్ అండి, ఇది దేనికని కాదు, చాలా యూస్ఫుల్. అయితే మీరు చికెన్తో కూడా చేసుకోవచ్చు, ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. తొందరగా మిక్సర్ అయితే కొంచెం పైకి ఎగిరిపోయింది కదండి వేడిగా మనం వేసుకుంటే, ఇది మాత్రం ఎగరదండి, చాలా మంచిది అది. ఈ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు, అందుకనే తెప్పించుకున్నాను. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, వీడియోలోనే ట్రై చేశాను, నేను ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయటం మళ్ళీ పెట్టడం అలాంటివి ఏం ఉండదు. నేను ట్రై చేస్తానంటే ట్రై చేసేస్తాను, ఇంకా అంత టాలెంట్ నాకు. నేను భయపడను వంటకి ఎప్పుడు. ఇది మాత్రం తీసేటప్పుడు మాత్రం చాలా వేళ్ళు మాత్రం చాలా ఫింగర్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది కొంచెం ఇప్పుడు మనకి ఇలా లూజ్గా కనిపిస్తుంది కదా, ఇది మనకు టైట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఒక 2 hours మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అంటే ఫ్రీజర్ కాదు, కింద ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అప్పటికే మా ఇంటికి మామిడికాయలు వచ్చేసినాయి. బయటికి వెళ్ళి నేను బకెట్లో వేసి మామిడికాయలన్నీ కడిగేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో క్లాత్తో పెట్టి తుడిచేసి పెట్టుకుంటున్నాను. మొత్తం రసాలండి, నూజివీడు రసాలు. మాకైతే 25 రసాలు 650కి ఇచ్చాడంట. ఇది ఒక పనే కదండి, అందుకనే చూపిస్తున్నా మీకు. ఎప్పుడు వాష్ చేసుకొని పెట్టుకోండి, ఏ వస్తువు తీసుకొచ్చినా కూడా బయట వాష్ చేసుకొని క్లాత్తో తుడిచి పెట్టుకోండి. చాలా బ్యాక్టీరియాస్ చాలా మందు ఉండిద్ది దాని మీద, అందుకని చెప్తున్నాను. కరివేపాకు, మా ఫ్రెష్ కరివేపాకు దొరికిద్దండి మాకు. బండిలో చాలా కరివేపాకు ఉండిద్ది. వాళ్ళు అడిగితే ఇచ్చేస్తారు పాపం, చాలా కరివేపాకు. అది మొత్తం నేను ఇలా ఒలుచుకొని కడిగేసుకున్నా, బయటే కడిగేసుకొని ఇలా కొంచెం ఫ్యాన్కి ఆరబెట్టాను. ఇలా వేసేసి పెట్టుకుంటున్నా. 3 boxes లాగా ఇలాంటిది తీసుకోండి. మనకి ఏమైనా కావాలంటే పుదీనా కొత్తిమీర కవర్లు వెతుక్కొని అవసరంలా, ఒక బాక్స్ తీసేస్తేనే పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ అందులోనే ఉంటాయి. మిగతాది ఇది చిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, అది పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను బాక్సు. తర్వాత మా ఫేవరెట్ తాటి ముంజలండి. తాటి ముంజలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టం ఉండేది తాటి ముంజలు. అది తీసుకొచ్చారు. తర్వాత నెక్స్ట్ పని, అది ముందు ఒకసారి నేను కడిగేసుకున్నాను. కడిగేసి దానికి పీల్ ఉండిద్ది, ఇలా తీసేసుకుంటాను. పీల్తో ఎంతమంది తింటారు, ఎంతమంది తింటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా మేమైతే ఇంట్లోనే ఇలాగే తింటాము, ఇష్టపడతాము. చాలా లేత ముంజలండి, మాకు చాలా మంచి ముంజలు దొరుకుతాయి. చిన్నవి చేసేసాను. అందులో పంచదార ఒక 4 spoons వేసుకున్నాను. 100 రూపాయల ముంజలు తీసుకొచ్చారండి, దానికి క్వాంటిటీ ఇది. పాలు వేసుకోండి, చిక్కటి పాలు వేసుకోండి, బాగా కలిపేసేయండి. మేమైతే ముంజలు ఇలాగే తొక్కతో తింటే చాలా మంచిది అంటారు. ముంజలు ఎందుకు తింటారు చెప్పండి, డైజెషన్ కోసం. అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను, వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి 4 టైము 6 కల్లా ఇలా వేసుకొని తింటుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఎవరికి ఇష్టం ఉండదు. లేత ముంజల్లో పాలు వేసుకొని పంచదార వేసుకొని, మా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు నాకు ఇలాగే అలవాటు చేశారు, మా అత్తయ్య వాళ్ళు కూడా ఇలాగే అలవాటు చేశారు, మా ఆడబిడ్డలు కూడా ఇలాగే తింటారు, అందరు ఇలాగే ట్రై చేస్తారండి. మా దాంట్లో మాత్రం నేను ముంజలు తీసుకొచ్చారు అని నోట్లో వేసుకుంటా కట్టగా ముంజలు మాత్రం మా ఇంటికి వస్తే మాత్రం చాలా పెద్ద పని మాకు. లేత ముంజలు అండి చాలా బాగుంటాయి. ఇలా చేసుకోండి ముంజలు తీసుకొస్తే. ఇప్పుడు చూడండి ఫ్రీజర్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిపడింది, ఇలా గట్టిగా అయ్యిద్దండి. అప్పటికప్పుడు మీరు వేస్తే మాత్రం కోఫ్తా రాదండి, విరిగిపోయింది. ఎప్పుడు కూడా అది ఇలా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టేసింది ఒక 2 hours. ఇలా తీసుకోండి, కొంచెం చేత్తో తడుపుకొని ఇలా చేసుకొని మెల్లిగా ఫస్ట్ ఫుల్ మీద పెట్టండి బాండి, తర్వాత సిమ్ చేసేసేయండి. సిమ్ మీద ఫ్రై చేస్తే లోపల బాగా కుక్ అయ్యిద్ది. ఎప్పుడు కూడా
ఫుల్ మీద పెట్టకండి. ఫుల్ మీద పెడితే లోపల పచ్చిగా ఉండి పైన ఎర్రగా అయిపోయింది. సిమ్ మీద పెట్టి రోస్ట్ చేసుకోవాలి ఎప్పుడు మనం ఇలాంటి ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా. నేను ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటానండి. ఇలాంటివి ఎక్కువ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా కర్రీస్ ఏమైనా లేకపోతే అప్పుడు తీసి మళ్ళీ ఫ్రై చేసుకుంటా. మినిమం ఇది చేసుకున్న మిశ్రమము మనకి ఒక 12 days దాకా ఉండిద్దండి. ఏం పాడవదు, జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను మిగిలింది బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి నాకు ఎంత పిండి మిగిలిందో. ఒక్కొక్కళ్ళు 2 తింటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాను, మళ్ళీ తీసి ఫ్రీజర్లో పెట్టేస్తాను. మటన్ ఎక్కువ ఉన్నా కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చికెన్తో కూడా చేసుకోండి, ప్రాన్స్తో చేసుకోండి. అవి కూడా చూపిస్తాను మీకు మెల్లిమెల్లిగా రెసిపీస్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, చెప్తాను. డౌట్స్ లేకుండానే మీకు స్లోగా వీడియో చూపిస్తున్నానండి. ఇంత అద్భుతంగా వీడియో చూపిస్తే ఎవరికి రాదండి వంట, చెప్పండి. ఎక్స్పీరియన్స్ హ్యాండ్ ఇక్కడ నాది, అందుకని మీకు చూపిస్తున్నాను. మెల్లిగా ఇలా చేసుకోండి. ఏదన్నా వంట గబగబాలను చేసుకొని వెళ్ళిపోవాలి, మనం కూర్చోవాలి టీవీల దగ్గర ఫోన్ల దగ్గర అంటే అవ్వదండి. వంట మనం నిదానంగా ప్రశాంతంగా చేస్తేనే బాగుంటుంది ఎప్పుడు కూడా. చూడండి సిమ్ మీద ఎంత బాగున్నాయి, ఎంత ఎర్రగా అయినాయి, లోపల కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మటన్ షామీ కబాబ్ అంటారండి మాలో మాత్రం. మటన్ కోఫ్తా కూడా అని అంటారు. చాలా రకాలు ఉన్నాయండి ఇందులో. ఇంకో 4 ఐటమ్స్లో వస్తాయండి నాకు మటన్లో ఇలా చేయడానికి. నేను చూపిస్తాను అది కూడా మెల్లిమెల్లిగా. ఏదో గార్నిష్ కోసం చూపించాలి కదా, అందుకని అలా చేసుకుంటున్నాను, అంతే, ఏం లేదు. అవన్నీ నేను తర్వాత కట్ చేసినవి అన్నీ ఒక బాక్స్లో పెట్టేసి నెక్స్ట్ డే కూరలో వేసేస్తానండి. నేనేం వేస్ట్ చేయను. అందులో మైనీస్, టమాటా సాసు నలుచుకొని తింటే చాలా బాగుంటుందండి. మైనీస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మైనీస్ రెసిపీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇంట్లోనే చేసుకోవచ్చు మైనీస్ కూడా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, తుంచుతుంటే చాలా సాఫ్ట్గా ఉంది అసలు. అది నలుచుకొని నోట్లో వేసుకొని వేడిగా తింటుంటే అసలు ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. నిజంగా నాకు మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి స్నాక్స్ ఐటమ్ లాగా చేసుకోవచ్చు, మనం తినచ్చు. పిల్లలకి ఇలాంటివి 4-5 కుక్ చేసి ఇవి ఫ్రై చేసి ఇవ్వచ్చు. 4 తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి అలా కూడా అలవాటు చేయొచ్చు. చాలా బలం అండి, మటన్ అంటేనే బలం. అందులో మొత్తం మంచి ఐటమ్స్ వేసాం, ఎందుకు వాళ్ళ బలం ఉంటుంది చెప్పండి. చాలా బాగుంది, ఎమ్మీ టేస్ట్ మటన్ కోఫ్తా రెసిపీ అండి ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్లో అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.